కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ లీకేజ్ పై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మంత్రులకు ఆదేశించారు. జిల్లా అధికారులు ఓఎన్జీసీ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. ఓఎన్జీసీ బావికి మరమ్మతులు చేస్తుండగా పైప్ లైన్ నుంచి క్రూడ్ ఆయిల్ తో కూడిన గ్యాస్ లీక్ అయింది. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురికాగా వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటల్ని అదుపు చేసేందుకు మరో గంట టైం పట్టే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ ఓఎన్జీసీ పైప్ లైన్ లీకేజ్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ మంటల ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీశారు. అయితే సహాయ చర్యలన్నీ తక్షణమే వాళ్ళకి సహాయ చర్యలు అందించేందుకు మంత్రులు కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఓఎన్జీసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు. అయితే ఆ ఘటన ఎక్కడైతే జరిగిందో మంటలు చెలరేగుతున్న ప్రాంతం నుంచి గ్రామస్తులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కానీ సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి కావాల్సిన సహాయ చర్యలు కూడా పూర్తి స్థాయిలో అందించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే కనుక ఇరుసుమండ ఓఎన్జీసీ పైప్ లైన్ కి సంబంధించి ఇంకా ఇప్పటికీ కూడా అగ్నికీలలో ఎగిసిపడుతున్నాయి. అయితే మంటలు అయితే మాత్రం చెలరేగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటు ఓఎన్జీసీ అధికారులు అదేవిధంగా రెవెన్యూతో పాటు అన్ని శాఖల అధికారులు పరిస్థితిని అయితే మాత్రం సంఘటన స్థలానికి చేరుకోవడం, వాళ్ళకి సహాయ చర్యలతో పాటు ఆ మంటలని అదుపు చేసే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. సుమారుగా 6 ఫైర్ ఇంజిన్లతో నీటిని అయితే మాత్రం పంపింగ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఆ మంటలు ఇంకా పెరగకుండా ఉండేందుకు కొంతవరకు అదుపు చేసేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు గంటకి కూడా అక్కడ పరిస్థితిని సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కూడా అధికారులకు ఇటు మంత్రులు కూడా సూచనలు కూడా చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది. మంత్రులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి సహాయ చర్యలు కూడా అందించాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఓఎన్జీసీ గ్యాస్ లైన్ లీక్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఇంకా మంటలు అయితే మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని అదుపు చేసేందుకైతే మాత్రం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే సుమారుగా గంట నుంచి 2 గంటల సమయంలో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కొంత సమాచారం కూడా తెలుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. అలాగే సీఎం చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక 1 అవర్ పట్టే ఛాన్స్ ఉందని చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంటుంది సతీష్? అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఈ ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అవ్వడం, మంటలు చెలరేగడం అనే అంశంపై కొంతవరకు కూడా పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఎందుకంటే కొద్ది దూరంలోనే ఇరుసుమండ గ్రామం అయితే మాత్రం ఉంది. ఈ గ్యాస్ పైప్ లైన్ అనేది గ్రామానికి కొద్దిపాటి దూరంలో కొబ్బరి తోటల మధ్యలో ఈ గ్యాస్ పైప్ లైన్ అయితే లీక్ అయింది. లీక్ అయిన వెంటనే గ్యాస్ పూర్తిగా లీక్ అయిన తర్వాత మంటలు అయితే మాత్రం చెలరేగిన పరిస్థితి. అయితే ఇటు మంటలు చెలరాగడంలో కూడా ఓఎన్జీసీ అధికారులు ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే మంటలు అంటే గ్యాస్ పైప్ లైన్ లీక్ అయిన సమయంలో పూర్తిగా చుట్టుపక్కల ఆవరణం అంతా కూడా వ్యాపించి ప్రమాద స్థాయి ఎక్కువయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓఎన్జీసీ అధికారులే ఫైర్ చేసినట్లు కూడా కొంత సమాచారం అయితే మాత్రం మనకు తెలుస్తుంది. ఆ ఫైర్ చేయడం వల్ల అంటే లీక్ అవుతున్న గ్యాస్ ఎప్పటికప్పుడు ఫైర్ అయిపోవడం వల్ల కొంత ప్రమాదాన్ని అయితే మాత్రం తగ్గించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫైర్ అయితే మాత్రం ఓఎన్జీసీ అధికారులు కూడా చేసినట్లు కొంత తెలుస్తుంది. అదే నేపథ్యంలో అంటే ఫైర్ ఓఎన్జీసీ అధికారులు చేశారు కనుక ఎటువంటి ప్రాణ నష్టం అయితే మాత్రం జరగలేదు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి పైప్ లైన్ కి సంబంధించి సేఫ్టీ వాల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సేఫ్టీ వాల్స్ కూడా క్లోజ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఓఎన్జీసీకి సంబంధించిన నిపుణుల బృందం కూడా ఆ ప్రాంతానికి అయితే మాత్రం మరికొద్ది సేఫ్టీలో చేరుకుంటుంది. అదేవిధంగా రెవెన్యూ, పోలీసు అన్ని శాఖల ఫైర్ తో పాటు అన్ని శాఖల అధికారులు కూడా ఆ ప్రాంతానికి చేరుకుని ఎప్పటికప్పుడు సహాయ చర్యలు అయితే మాత్రం ఇటు గ్రామ ప్రజలకైతే మాత్రం అందిస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే
అగ్ని కీలలు గాని అగ్ని మంటలు గాని కూడా ఎక్కువగానే ఉన్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసేందుకు అదుపు చేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే మాత్రం కొనసాగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. ఏదేమైనప్పటికీ కూడా సుమారుగా 1 నుంచి 2 గంటల పాటు ఇంకా ఈ మంటలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి కొంత సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది. అది ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. అయితే ఈ మంటలకు సంబంధించి అయితే మాత్రం పని ప్రమాదం కూడా తప్పిందనే చెప్పాలి. ఎందుకంటే గ్రామానికి కొద్ది దూరంలో అది కూడా కొబ్బరి తోటలో ఈ లీక్ జరగడం వల్ల కొంత ప్రమాదం కూడా తప్పించుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.